పూర్వం ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఉప్పు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన వ్యాపారం కోసం అతడు ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు ఉప్పు బస్తాల్ని గాడిద మీద వేసి బజారుకు తోలుకొని పోతూ ఉండేవాడు. రోజు బరువైన మూటల్ని గాడిద మోయలేకపోతుండేది. కానీ తప్పదు కాబట్టి మోస్తుండేది. ఎప్పటిలానే ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకొని వెళ్తున్నాడు. వర్తకుడు కొంత దూరం పోయాక వాళ్లకు ఎదురు దాటాల్సి వచ్చింది. దాన్ని దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్ళల్లో పడిపోయింది. కాసేపటికే ఉప్పు బస్తాలు మొత్తం కరిగిపోయాయి. వర్తకుడు అతి కష్టం మీద గాడిదను పైకి లేపాడు. ఆశ్చర్యంగా దాని మీద ఉన్న బరువు తగ్గిపోయింది. ఎంతో విలువైన ఉప్పు నీళ్ల పాలైపోయిందని బాధపడ్డాడు. కరగకుండా మిగిలిన ఉప్పు అమ్మటానికి చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రోజున గాడిదకు ఎంచక్కా విశ్రాంతి దొరికింది. ఇదేదో బాగుందని మరికొన్ని రోజులు కూడా ఇలానే చేసింది. కావాలని ఏరులో పడిపోవటం, ఉప్పు కరిగిపోవటం. ఇది తంతు వ్యాపారికి గాడిద మీద అనుమానం కలిగింది. మరుసటి రోజు అలాగే గాడిద మీద సంచులు వేసి ఏరు దాటించాడు. ఎప్పటిలానే గాడిద నీళ్ళల్లో పడిపోయింది. కానీ ఈసారి సంచులు తేలిక కావటానికి బదులు మరింత బరువెక్కాయి. వాటిని మోయటానికి గాడిద చాలా ఇబ్బంది పడింది. అప్పటి నుంచి ఇంకెప్పుడూ ఆ గాడిద వ్యాపారిని మోసం చేసే సాహసం చేయలేదు. ఏరును చాలా జాగ్రత్తగా దాటేది. ఇంతవరకు ఆ వ్యాపారి ఆ సంచుల్లో ఏం నింపారో తెలుసా? ఉప్పునకు బదులు ఇసుకను నింపాడు. అలాగనే చెప్పాలి. ఎవరికైనా కూడా కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టుగా తెలివిగా సమాధానం చెప్తే ఎవరైనా సరిగా మసలుకుంటారు. అది మనుషులైనా జంతువులైనా. అందుకే వెనక పెద్దలు అంటూ ఉంటారు, రాజు గుడ్డివాడైతే గుర్రం